ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు కలగకపోవటానికి ఎలాంటి సమస్యలు కారణం కావచ్చు, ఏ పూజ చేయాలండి అని చెప్పేసి ధర్మ సందేహం. వివాహం అయినప్పటికీ కూడా చాలా కాలమైన సంతానం కలగకపోవటం, ఒకవేళ గర్భం దాల్చినప్పటికీ కూడాను ఆ గర్భం మధ్యలోనే విచ్ఛిన్నం కావటం ఇత్యాది సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. వీటి వెనకాల దాగిన పరమార్థం ఏమిటి అని ఆలోచన చేస్తే వీరికి పితృదేవతల యొక్క శాపం ఉంటుంది అని ఆలోచించాలి. పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడే వెంటనే వంశోద్ధారకుడు ఉద్భవిస్తాడు. అంటే చనిపోయినటువంటి వాళ్ళని మర్చిపోకూడదు, తద్దినాలు వంటివి పెట్టి తీరాలి. దాన్నే మనం పితృదోషాలు అంటాం. వివాహాలు ఆలస్యమైన, సంతానం కలగకపోయినా. జ్యోతిష శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. అలాగే జన్మతః ఈ వంశంలోని వారు నాగేంద్ర స్వామి యొక్క శాపానికి గురైనప్పటికీ కూడా, అంటే పాముల్ని విపరీతంగా ఆ వంశంలో వాళ్ళు చంపినట్లయితే ఆ యొక్క దోషాలు కూడాను పుత్రప్రాప్తిని కలిగించకుండా ఆ శాపం పనిచేస్తూనే ఉంటుంది. ఇవన్నీ తొలగించుకోవాలి, చక్కటి పుత్రుడు లేక పుత్రిక కలగాలి అని భావించేవాళ్ళు పుత్రప్రాప్తికి అనుకూల తత్వాన్ని ప్రసాదించేటువంటి సుబ్రహ్మణ్యోపాసన తప్పనిసరిగా ఆచరించవలసి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ, పుట్టకు ధునిపోస్తూ నిష్టగా గనక ఆచరణ చేసినట్లయితే ఫలితం ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూతా గనక ఉదయాన్నే ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే ఆ రావి చెట్టులో నుంచి ప్రసరింపబడేటువంటి ఒక విద్యుత్ అయస్కాంత కిరణ ప్రభావం స్త్రీలకు గర్భం పైన ప్రసరింపబడి అక్కడ ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితులను తొలగింపజేసి త్వరగా సంతానం కలగడానికి ఆస్కారాన్ని ఇస్తాయి. ఇది సైంటిఫిక్ రీజన్. అలాగే సంతానేచ్ఛ సిద్ధించడానికి సంతాన గోపాలం అనేటువంటి మంత్రం అద్వితీయంగా పనిచేస్తుంది. అలాగే లక్ష్మీ నృసింహ క్షేత్రాలను దర్శించి అక్కడ ఉన్న చెట్టుకు ఉయ్యాల కడుతూ తమ గోత్రనామాల్ని చెప్పుకొని నమస్కారం చేసి రాగానే వంశోద్ధారకుడు కలగడానికి ఆస్కారాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడాను మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశాలు. సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు పెళ్లి కాగానే భార్యాభర్తలు ఇరువురు కూడా అక్కడ మండపారాధన చేసినప్పుడు అమర్చేటువంటి తమలపాకులో ఉంచేటువంటి 2 ఒక్కలు ఎండు ఖర్జూరకాయ, ఈ గ్రహాల పేర్లు చదువుతూ బ్రాహ్మడు మంత్రాలు చెప్పేటప్పుడు తెలియకుండా ఒక గ్రహానికి బదులు మరొక గ్రహం మీరు గనక ఆ తమలపాకులో ఉంచేటువంటి ఖర్జూర పండు 2 ఒక్కలు తప్పుగా గనక పెట్టినట్టయితే కూడా సంతానం ఆలస్యంగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం.
పెళ్ళైనటువంటి వాళ్ళు వెంటనే అత్తవారింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తారు కదండి. ఆ వ్రతం చేసేటప్పుడు కొత్తగా పెళ్ళైంది కదా అని భార్య వైపు చూస్తూ అక్కడ వ్రతం చేసేటువంటి విధి విధానాన్ని సరిగ్గా ఆచరించకపోయినా కూడా ఆలస్యంగా సంతానం కలుగుతుంది. వీటి నివారణ కోసం మనం ఏం చేయాలి అంటే 2 ఎండు ఖర్జూరకాయలు, గ్లాసు పాలు, పటిక బెల్లం మొక్క తీసుకోవాలి పురుషుడు. ఇలా ప్రతినిత్యం తీసుకుంటూ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలి. అప్పుడు పుత్రోత్సాహము అన్న సందంగా పుత్రుడు ఉద్భవించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.